పిఎంసి ప్రేక్షకులందరికీ మరి ఆత్మజ్ఞాన అభిలాషులందరికీ కూడా వల్లల్లార్ విజ్ఞానంలోనికి స్వాగతం, సుస్వాగతం. ముందుగా నాకు ధ్యానాన్ని, జ్ఞానాన్ని, శాకాహారాన్ని నేర్పించినటువంటి నా గురువు, విశ్వగురువు, శాకాహార గురువు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి, మరియు నాకు అమరత్వాన్ని నేర్పిస్తూనే ఉన్నటువంటి రామ్తా మాస్టర్ గారికి, మహా అవతార్ బాబాజీ గారికి, వల్లల్లార్ రామలింగ స్వామి గారికి ఆత్మపూర్వకమైనటువంటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్ ఇంటూ వల్లల్లార్ విజ్డమ్. మనం వల్లల్లార్ విజ్ఞానంలో భాగంగా మనం ప్రీవియస్ ఎపిసోడ్లో, అంటే గత ఎపిసోడ్లో మనం మానవుడు ఈ భూతలం మీద జన్మ తీసుకొని సాధించవలసినటువంటి 4 పురుషార్థాల గురించి మనం తెలుసుకున్నాము. హేమసిద్ధి, అమరత్వ సిద్ధి, తత్వసిద్ధి, భగవంత సిద్ధి. ఈ 4 సిద్ధులలో మనం హేమసిద్ధి గురించి మనం తెలుసుకున్నాం గత ఎపిసోడ్లో. అంటే ఒక మహాద్రష్టగా మనం ఉన్నప్పుడు మన ముందు ఉన్నటువంటి ఏ ఖనిజాన్నైనా కూడా మనం మన ఆలోచనతోటే మనం మార్చగలము. ఎందుకంటే మనం మహాద్రష్టలం కాబట్టి, ఈ సమస్త సృష్టిని సృష్టించినటువంటి పరమాత్మ అంశలము కాబట్టి, ఆ పరమాత్ములము కూడా కాబట్టి. అలా ఒక సువర్ణాన్ని మనం సృష్టించినప్పుడు అక్కడ సువర్ణము కాదు ముఖ్యం, సృష్టించడం అనేది ముఖ్యం. అక్కడ వల్లల్లార్ గారు హేమసిద్ధిలో నొక్కి వక్కానించిన విషయం ఏంటంటే, ఆయన కేవలం 2 సార్లు మాత్రమే సృష్టించారండి. హేమసిద్ధిని ప్రదర్శించారు 2 సార్లు మాత్రమే. ఒకసారి ఒక వేరే దేశం నుంచి ఒక వర్తకుడు వచ్చినప్పుడు ఈ విద్య ఉందా అని చెప్పి అన్నప్పుడు ఒక కాయిన్ అలా పైకి, ఒక రాగి కాయిన్ పైకి ఎగరేస్తారు. అది కింద పడబోతున్నప్పుడు బంగారపు కాయిన్గా కింద పడుతుంది. అలా ఒకసారి ఆయనకి, అంటే అతను ఒక సందేహంతో వస్తాడు, నిజంగా ఈ విద్య ఉందా? ఉంది అని చెప్పి. ఆయన వేరే దేశానికి చెందినవాడు, ఎందుకంటే అప్పుడు ఆంగ్లేయులు పరిపాలిస్తూ ఉంటారండి మన భారతదేశాన్ని. వల్లల్లార్ గారు జీవించి ఉన్నటువంటి కాలంలో మన భారతదేశం ఆంగ్లేయుల పరిపాలనలో ఉంది. కానీ ఎంతోమంది బ్రిటిష్ అధికారులు సైతం, లాయర్లు కానీ, మెజిస్ట్రేట్లు కానీ, ఐఏఎస్ఎస్ కానీ, ఐపీఎస్ఎస్ కానీ, వీళ్ళందరూ కూడా వల్లల్లార్ గారి శిష్యులుగా ఉండేవారు. ఎందుకంటే వారి జీవకారుణ్యాన్ని చూసి, వారి జ్ఞానానికి వాళ్ళు సాల్యూట్ చేసేవారు. అలా ఒక విదేశీ జ్ఞానికి మొదటిసారి చూపిస్తారు ఆయన హేమసిద్ధిని. ఆ తరువాత ఒక ఆలయానికి సంబంధించి, ఆలయం అంటే వారు ఏదైతే కట్టారో ఒక అద్భుతమైనటువంటి ఆ చిదంబర కట్టడం అక్కడి నుంచి కనబడేటట్టుగా ఎలాగైతే ఆ జ్ఞానసభ లాంటిది కట్టారో, ఆ జ్ఞానసభకు సంబంధించినటువంటి ఒకానొక నగదు అవసరం పడ్డప్పుడు మట్టిని కుండలో పెట్టి పైన తెల్లటి వస్త్రం చుట్టి 3 రోజుల పాటు శిష్యులతో పాటు ధ్యానం చేయించి, తాను కూడా ధ్యానం చేసి దాన్ని బంగారంగా మారుస్తారు. 2 సార్లు మాత్రమే ప్రదర్శించారు. ఇక్కడ అవుట్పుట్ కాదు ఇంపార్టెంట్, ప్రాసెస్ ఇంపార్టెంట్ అండి. హేమసిద్ధి ఎలా జరగబడింది, ఒక హేమం, ఒక సువర్ణ సిద్ధి అంటాం. ఒక సువర్ణం ఎలా సృష్టించబడింది అంటే, ఆ సృష్టి ఎలా జరిగింది, సృష్టించడం యొక్క సైన్స్ ఆఫ్ క్రియేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అది ఎలా ఎలా అనేది ఇంపార్టెంట్. అది మనకు నేర్పించడం కోసం చెప్పారు. అది కూడా సింపులే. నువ్వు ఒకానొక ధ్యాన స్థితిలో ఉండి సృష్టించడం అనేటువంటి ఒకే ఒక ఆ ధ్యాసతోటి ఆ తపస్సులా చేసినప్పుడు నీ ముందు ఉన్నటువంటి ఏ వస్తువైనా కూడా పూర్తిగా మారిపోతుంది. అది హేమసిద్ధి. ఆ తర్వాత అత్యంత ముఖ్యమైనటువంటి దాంట్లోకి వచ్చామండి మనం, అమరత్వ సిద్ధి. మరణము లేకుండా శాశ్వతంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే అమరత్వ సిద్ధి. మరి అమరత్వ సిద్ధి ఏంటి, మోక్షం ఏంటి? మనం ఎప్పటి నుంచో మోక్షం అన్న పదాన్ని మనం వింటూ వస్తున్నాము. మరికొద్ది సాధారణంగా సరళమైన భాషలో మనం విడమర్చి చెప్పుకుందామండి. ఎందుకంటే ఇంకా చాలామందికి, ఆత్మజ్ఞాన అభిలాషులు చాలామందికి కూడా ఇంకా అమరత్వం అనేటువంటి కాన్సెప్ట్ మీద ఎక్కడో లోపల చిన్న అనుమానపు ఛాయలు ఉంటూ ఉంటాయి. అవన్నీ ఈ ఎపిసోడ్తో తొలగిపోతాయి అనుకుంటాను నేను. ఎందుకంటే అంత సరళంగా చెప్పారు మనకి వల్లల్లార్ గారు. ఇవి నా పదాలు కాదండి, వల్లల్లార్ గారు వారు రాసినటువంటి గ్రంథాలలోంచి తీసుకున్నటువంటి సారాంశం ఇది. సో మోక్షము అంటే ఏంటి, సిద్ధి పొందడం అంటే ఏమిటి అంటే, మనం లాస్ట్కి 4వ స్టెప్గా మనం భగవత్ సిద్ధి అన్నాం కదా. కానీ మనం మోక్షమని చెప్పుకుంటూ వస్తుంటాము. మానవ జాతి మోక్షం పొందాలి, ప్రతి ఋషి కానీ, ప్రతి ముని కానీ, ప్రతి ధ్యాని కానీ మోక్షం కోసమే ధ్యానం చేస్తాడు, మోక్షం కోసమే యోగం చేస్తాడు, మోక్షం కోసమే తపస్సు చేస్తాడని చెప్పబడుతూ వస్తుంది కదా. మరి ఆ మోక్షం అంటే ఏంటి, ఇక్కడ వల్లార్ గారు చెప్తున్నటువంటి సిద్ధి అంటే ఏంటి అన్నప్పుడు వల్లార్ గారు ఏం చెప్తారంటే చూడండి, మోక్షం అనేది సిద్ధి పొందడానికి ముందు ఉన్న సాధనం అంటారు.
వారి మాటల్లోనే. అందుకే నేను బుక్ దగ్గర పెట్టుకొని వారి మాటలు యాజ్ ఇట్ ఈజ్గా మీకు చెప్పాలనే నేను పేపర్స్తో సహా వచ్చాను. మోక్షం అనేది సిద్ధి పొందడానికి ముందు ఉన్న సాధనము అంటారండి. మోక్షం ఫైనల్ కాదు. మోక్షం తర్వాత ఇంకా మనకి ఆ సిద్ధి కూడా ఉంది. ఏం సిద్ధి అది? అది అమరత్వ సిద్ధి కావచ్చు, తత్వసిద్ధి కావచ్చు, భగవత్ సిద్ధి కావచ్చు. ఒక సిద్ధి అనేది ఉంది. సిద్ధి కంటే ముందు మోక్షం ఉంది. మోక్షం ఫైనల్ కాదు అని చెప్తున్నారు స్వామివారు. చూడండి, ఎందుకు అని ఆయన వివరిస్తారండి. చెప్పడంతో ఆయన వదిలివేయరు. ఎందుకు మోక్షం ఫైనల్ కాదు, ఎందుకు మోక్షం అంతిమం కాదు, అది సిద్ధి కంటే ముందు ఉన్నది అంటే మోక్షం నువ్వు పొందాల్సిందే. మోక్షం పొందకూడదు, మోక్షం అన్న పదం తప్పు అని అనట్లేదు. స్వామివారు ఏమంటున్నారంటే ప్రతి ఒక్క మానవుడు మోక్షం పొందాల్సిందే, కానీ మోక్షంతో ఆగిపోకూడదు, ఎన్లైటన్మెంట్తో ఆగిపోకూడదు. ఒక సిద్ధ మానవుడుగా రూపుదిద్దుకోవాలి అని చెప్తూ, సిద్ధి అంటే ఏమిటి అంటే అమరత్వ సిద్ధి, దివ్యత్వ సిద్ధి అని చెప్తున్నారు ఆయన. మోక్షం ఒక సాధనం, మీరు మోక్షం పొందాల్సిందే, కానీ మోక్షం తర్వాత మళ్ళీ సిద్ధి పొందాలి అని చెబుతూ మోక్షం అంటే ఏంటో ఆయన వర్ణిస్తున్నారండి. మోక్షం అంటే ఆయన ఏం చెప్తున్నారంటే, నువ్వు ఎంతో కాలంగా కానీ సుదీర్ఘమైన ధ్యానం చేసి కానీ, ఒక అవిశ్రాంత యోగాన్ని చేసి కానీ, ఒక తపస్సును చేసి కానీ ఏం చేస్తావంటే నీ ఆత్మని పరమాత్మలో మీరు లీనం చేసుకుంటారు. ధ్యానులు, యోగులు, మహర్షులు, ధ్యానం చేసేవారు ధ్యానులు, యోగం చేసేవారు యోగులు, తపస్సు చేసేవారు మహర్షులు. వీరు ఏం చేస్తారంటే వారి ధ్యాన యోగం ద్వారా కానీ, లేదా యోగం అంటే దాని అర్థం ఏంటంటే మనకి అన్ని రకాలైనటువంటి యోగాల్ని కలుపుకున్నటువంటి మిగతా మార్గాల ద్వారా కానీ, ధ్యాన మార్గం కానీ, మిగతా మార్గాల ద్వారా కానీ మీ యొక్క ఆత్మని పరమాత్మలో లీనం చేసుకుంటారు. అది అద్భుతంగా చెప్పబడి, అది అద్భుతమే, అది ఇంకా అద్భుతం, అత్యద్భుతం కూడా. మోక్షం, మన ఆత్మని మనం పరమాత్మలో లీనం చేసుకుంటాం. ఇక అంతకంటే మనకేం కావాలి? ఆత్మ పరమాత్మలో లీనమైపోవడమే మోక్షం. కానీ ఇక్కడే వల్లల్లార్ గారు ఇంతవరకు ఎవరు చెప్పనటువంటి ఒకానొక సునిశ్చితమైనటువంటి జ్ఞానాన్ని మనకు నేర్పే ప్రయత్నం చేస్తారండి. మనం మోక్షంతోనే ఆగిపోతున్నాం కదా, అందుకే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను దీన్ని. కానీ అక్కడ వల్లల్లార్ గారు ఏమంటున్నారంటే, సరే ఆత్మ పరమాత్మలో లీనమైపోతుంది, నువ్వు ఎక్కడి నుంచైతే జన్మ తీసుకున్నావో ఆ పరమాత్మలోకే నువ్వు వెళ్ళిపోతున్నావు. ఆ తర్వాత ఏంటి అంటారు, ప్రశ్నిస్తారు వల్లల్లార్ గారు సూటిగా మానవాళ్ళని. ఏమంటారంటే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మళ్ళీ ఎక్కడికి చేరుకోవడం అంటే, అలాంటప్పుడు నువ్వు రావడం ఎందుకు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు మళ్ళీ అక్కడికి నువ్వు చేరుకుంటావు, అది కంప్లీట్ జర్నీ కంప్లీట్ అయిపోతుంది. అలాంటప్పుడు నువ్వు రావడం ఎందుకు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దానికి జవాబు ఉంది మన సనాతన శాస్త్రాలలో. జీవితంలో ఉన్నటువంటి అనుభవాలను, పాఠాలను నేర్చుకోవడం కోసం. ఓకే, వస్తాము, నేర్చుకుంటాము, వెళ్తాము, కానీ అక్కడే ఉండిపోవడం కాకుండా స్వామివారు ప్రతిపాదించినటువంటి అది సరికొత్త జ్ఞానం, ఎప్పటి నుంచో ఉన్న జ్ఞానమే, దాన్ని సరికొత్తగా ప్రతిపాదిస్తారు. మళ్ళీ రావాలి అంటారు స్వామివారు. ఆత్మ పరమాత్మలో లీనమైపోయి మహాశూన్యంలోనికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ మహాశూన్యాన్ని ఎంజాయ్ చేసి మళ్ళీ భూతలం మీదికి రావాలి, అది సిద్ధి అంటారు ఆయన. మళ్ళీ భూతలం మీదికి రావాలి అంటే భూతలం అనే కాదు, మళ్ళీ ఏ తలంలో అయినా ఉండగలగాలి. ఇందాక మనం చెప్పినట్టుగా మహర్జీవనం, మోక్షం తర్వాత ఆ మహర్జీవనం అనేది ఉంటుంది. ఆ మహర్జీవనం కోసం సిద్ధి పొందాలి అంటారు అని చెప్పి మరీ కొంచెం డీటెయిల్గా వివరిస్తారండి. ఎలా వివరిస్తారంటే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆత్మని పరమాత్మలో లీనం చేస్తున్నాం. మన శరీరం సంగతి ఏంటి? మన శరీరం మనం ఏ భావనలో ఉంటాం? అప్పుడు నేను వేరు, శరీరము వేరు అనే భావనలోనే ఉంటాం కదా. నేను శరీరము ఒకటే అన్న భావనలో కనుక ఉండుంటే శరీరాన్ని తీసుకుని వెళ్ళేవాళ్ళం. కానీ నేను ఈ శరీరాన్ని కాదు అనుకొని శరీరాన్ని ఇక్కడ వదిలేసి, అది ఇచ్ఛతో అయినా కావచ్చు, దేన్నైనా సృష్టించుకొనైనా కావచ్చు, జనరల్గా ఆత్మని పరమాత్మలో లీనం చేసేటువంటి శక్తి స్థాయిలు గలవారు ఇచ్ఛతోనే తమ శరీరాన్ని వదిలేస్తారు. ఒక తమ శరీరం నేను కాదు అనుకున్నారు, శరీరాన్ని అక్కడ వదిలివేశారు. ఆత్మ పరమాత్మ ఒక్కటి అనుకున్నారు. మరి అది అద్వైత స్థితి ఎలా అవుతుంది? వల్లల్లార్ గారు ఏమంటారంటే, నువ్వు శరీరము నేను కాదు అన్నప్పుడు నువ్వు ఒక అద్వైత స్థితిలో నువ్వు ఎలా ఉండగలుగుతావు? నువ్వు శరీరాన్ని వేరుగా చూస్తున్నావు కదా, ఈ శరీరం నీది కాదు అనుకుంటున్నావు కదా, ఈ శరీరాన్ని మరణం బారిన ఇక్కడే పడవేసి వెళ్తున్నావు కదా. అలాంటప్పుడు
అది అద్వైత స్థితి ఎందుకు అవుతుంది? అది ఇంకా ద్వైత స్థితే అవుతుంది కదా. ద్వైత స్థితిలో మోక్షం సిద్ధించదు, ద్వైత స్థితిలో సిద్ధించదు అంటారు. అది మన సనాతన శాస్త్రంలోనే ఉంది. సిద్ధించాలంటే అద్వైతంలోకి వెళ్ళిపోవాలి అని. నువ్వు ఆత్మ పరమాత్మ ఆ అద్వైతంలోకి మీరు వెళ్ళిపోతున్నారు, కానీ శరీరాన్ని ఎందుకు వదిలేస్తున్నావు? అది నాది కాదు అని చెప్పి అప్పుడు నువ్వు ద్వైతంలో ఉన్నట్లే లెక్క. అలా కాకుండా నీ శరీరాన్ని సైతము అది కూడా నేనే, నా శరీరం కూడా నా ఆత్మలో భాగమే, నా మనస్సు కూడా నా ఆత్మలో భాగమే అని అనుకొని ఆ శరీరాన్ని సైతం నీ ఆత్మలో ఇముడ్చుకొని, 3 పార్ట్స్ ఉంటాయి: శరీరము, ఆత్మ, పరమాత్మ. ఓకే, ఇంతవరకు మనం ఏం చెప్పుకుంటూ వచ్చామంటే ఆత్మ పరమాత్మలో లీనమైపోతే మోక్షం సిద్ధించింది, ఎన్లైటన్మెంట్ అని చెప్పుకుంటూ వచ్చాం. బట్ వాట్ అబౌట్ దట్ బాడీ? ఈ మూడో దాని సంగతి ఏంటి? దాన్ని అలా వదిలేస్తూ వచ్చాం. అలా కాకుండా శరీరాన్ని ఆత్మలో లీనం చేసుకోవాలి. శరీరము ఆత్మ ఒక అద్వైతంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరము ఆత్మ కలిసి ఉన్నది పరమాత్మలోకి వెళ్ళి లీనం కావాలి. అప్పుడు 3 కలిసి ఒక్కటే అయిపోతాయి. అది అసలు సిసలైనటువంటి అద్వైత స్థితి అని చెప్తారండి. చూడండి, చాలా క్లియర్గా ఆయన వర్ణిస్తారు. ఏమంటారు అంటే, శరీరాన్ని నేను కాదు అనే దాన్ని వదిలేసి మనము సాలిడ్గా ఒక ఘన పదార్థంగా ఉన్నటువంటి ఈ శరీరాన్ని, అందులో ప్రతి అణువుని ఆత్మ శరీరంగా మార్చుకోవాలి. ఈ ఆత్మ శరీరంగా మార్చుకొని ఈ శరీరం అంతా ఆత్మస్థితికి చేరుకొని అక్కడి నుంచి పరమాత్మలో లీనమైపోవాలి. శరీరంలో ప్రతి అణువణువు కూడా ఆత్మస్థితికి చేరుకోవాలి. నీ శరీరము ఆత్మ శరీరంగా మారుకోవాలి. అలా నీ శరీరము ఆత్మ శరీరంగా మారిన తరువాత ఆ ఆత్మ శరీరం అనేది పరమాత్మలో లీనమైపోయి ఆ చిదాకాశంలోనికి నువ్వు వెళ్ళిపోవాలి. ఆ చిదాకాశం అంటే మహాశూన్యమే. ఆ మహాశూన్యంలోనికి నువ్వు వెళ్ళిపోతే అప్పుడు అక్కడ 3 ఒకేలాగా ఉంటాయి. నీ శరీరము ఉంటుంది, నీ ఆత్మ ఉంటుంది, నువ్వు పరమాత్మలో లీనమైపోయి పరమాత్మగానే ఉంటావు. నువ్వు అక్కడ కావాల్సినంత సమయం నువ్వు అక్కడి ఆనందాన్ని అనుభవించిన తరువాత అదే శరీరంతో అదే ఆత్మతో నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. అదే మహర్జీవనం. ఏ తలంలో అయినా వెళ్ళొచ్చు, ఏ కాలంలో అయినా వెళ్ళొచ్చు, ఏ శరీరాన్ని అయినా ధరించవచ్చు. ఎందుకంటే నీ శరీరం ఆల్రెడీ నీ ఆత్మలో ఉంది. నీ శరీరం యొక్క రూపాన్ని మార్చుకుంటుంటావు. నువ్వు అదే రూపంతో ఉంటావా? ఉండు. మహావతార్ బాబాజీ గారు అదే రూపంతో ఉన్నారు, కంటిన్యూ అవుతూనే ఉన్నారు. ఎందుకంటే ఆయనకు బాగా నచ్చింది ఆ రూపం. రామ్తార్ రూపాలు మారుస్తూ ఉంటారు. స్వామివారు నాకు కాంతి దేహమే కావాలి అని చెప్పి కాంతి దేహంలో ఆయన ప్రయాణం సాగిస్తూ ఉంటారు. మన ఇష్టం, మన చాయిస్ అది. కానీ చేయాల్సిందేంటి? 3 in 1. ఈ మూడింటిని ఒక్కటిగా తీసుకొస్తే అదే అసలు సిసలైన అద్వైత స్థితి, అదే సిద్ధి అంటే. ఎందుకు అంటే ఇక్కడ మరొక సూటి ప్రశ్న వేస్తారు, చూడండి ఎంత బాగుంటుందో. ఆ పరమాత్మ అయినటువంటి అరుట్పెరుం జ్యోతి సర్వదా వ్యాపించి ఉన్నప్పుడు నువ్వు వేరుగా ఎందుకుంటావు? నువ్వు దానిలో మళ్ళీ లీనం అవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? నువ్వే దానిగా ఉన్నావు కదా. అంటే పరమాత్మే ఆత్మగా ఉంది, ఆత్మే పరమాత్మగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ వేరుగా కనిపించేది ఏది? మీకు మీ శరీరము. అందుకని మీరు దృష్టి పెట్టవలసింది దేని మీద? మీ శరీరం మీద మీరు దృష్టి పెట్టాలి. వేరుగా శరీరమే ఉంది. ఈ పరమాత్మలో సకల ఆత్మలు లీనమై కొలువై ఉన్నప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా పోయి లీనం కావాలి అనేటువంటి ఆలోచన కాదు నాయన. నీ శరీరం మాత్రమే వేరుగా ఉంది కాబట్టి నీ శరీరాన్ని ముందు ఆత్మ శరీరంగా మార్చుకో. నీ శరీరాన్ని ముందు సువర్ణ శరీరంగా మార్చుకో. నీ శరీరాన్ని పరిశుద్ధమైన శరీరంగా మార్చుకో. నీ శరీరాన్ని కాంతి శరీరంగా మార్చుకో. నీ శరీరాన్ని ఆత్మ శరీరంగా మార్చుకో. అలా ఆత్మ శరీరంగా మార్చుకున్న తరువాత ఆ పరమాత్మలో నువ్వు లీనమవ్వు. అప్పుడు నువ్వు ఆ చిదాకాశానికి వెళ్ళు, ఆ మహాశూన్యానికి వెళ్ళి నువ్వు అప్పుడు ఆ మహాశూన్యంలో ఉండగల సమయం ఉండు, మళ్ళీ రావచ్చు అంటారు. అందుకే ఏమంటారు తెలుసా అండి, నేను పరమాత్మ వేరు కాదు. ఆ స్థితిలో, ఆ అద్వైత స్థితిలో ఉండి అప్పుడు మనం ఏం తెలుసా మై డియర్ ఫ్రెండ్స్, యాక్టివ్ పార్టిసిపేషన్లో ఉంటాం. సకల సృష్టితో మనం యాక్టివ్ పార్టిసిపేషన్లో ఉంటామండి. మోక్షంలో మనకి యాక్టివ్ పార్టిసిపేషన్ అనేది ఉండదు. ఆత్మ పరమాత్మతో లీనమైపోతుంది, మహాశూన్యంలోకి వెళ్ళిపోతాము, అక్కడ లయమైపోతాం అంతే. నో యాక్టివ్ పార్టిసిపేషన్. కానీ స్వామివారు చెప్తున్నటువంటి ఈ సిద్ధిలో చూడండి, శరీరము ఆత్మలో ఉండి ఆత్మ పరమాత్మలో వెళ్ళి అక్కడ ఎంతకాలం ఉండాలనుకుంటే పైన చిదాకాశంలో అంతకాలం ఉండి మళ్ళీ తిరిగి వస్తాం కదా సృష్టిలోకి, ఒక పరమాత్మగానే వస్తాం.
మళ్ళీ సృష్టిలోకి మళ్ళీ మామూలు మానవుడిగా రావాల్సిన అవసరం లేదు. మామూలు మానవుడి అంటే తాను సాధారణమైన వ్యక్తిని అని అనుకుంటున్న మానవుడు మామూలు మానవుడు. కానీ మానవుడు మామూలు వ్యక్తి కాదు. అలా ఒక సాధారణమైనటువంటి మానవుడిగా ఉండి నిజం తెలుసుకొని, సత్యం తెలుసుకొని అలా మారిపోయావు, నువ్వు పరివర్తన చెందావు. తర్వాత నువ్వు పరమాత్మగానే ఉంటావు, నువ్వు భగవంతుడిగానే జీవిస్తావు. ఒక్కసారి సిద్ధిని పొందిన తర్వాత నువ్వు భగవంతుడిగానే జీవిస్తూ ఉంటావు. సృష్టి మొత్తంలో యాక్టివ్ పార్టిసిపేషన్లో ఉంటావు. నీ తర్వాత ఉండేటువంటి నీ నెక్స్ట్గా జనరేషన్స్ని, లేదా నీ యొక్క బోధనలు నమ్మేవారిని, లేదా సకల మానవుల్ని సైతం కూడా ఇలా తయారు చేయడానికి ఒక పరమాత్మ భగవంతుడు ఏదైతే పాత్ర పోషిస్తూ వస్తున్నారో, అలా ఎంతోమంది అలా పోషిస్తూ వచ్చారు కదా, ఎన్నో గొప్ప గొప్ప ఆత్మలు. అలా నువ్వు కూడా పోషించడం మొదలు పెడతావు. నువ్వు మళ్ళీ రావాల్సిందే యాక్టివ్ పార్టిసిపేషన్ కోసము. కానీ భగవంతుడిగా వస్తావు. దేన్నో అనుభవించడం కోసమో, ఏ కర్మఫలాలో అనుభవించడం కోసం రావడం కాదు. ఒక భగవంతుడిగానే, ఒక సృష్టికర్తగానే వస్తావు, ఒక పరమాత్మగానే వస్తావు. సకల సృష్టిలో యాక్టివ్ పార్టిసిపేషన్లో ఉంటావు. అందుకే అంటారు, అనంత సృష్టిలో ఆ పరమాత్మ పాత్ర నువ్వు పోషించాలి. ఎందుకంటే నేను పరమాత్మ వేరు కాదు అనే భావన నీలో స్థితమైపోయి ఉంటుంది ఆ సమయంలో. దీన్నే హెవెన్ ఆన్ ద ఎర్త్ అంటారు. అలాంటి వారు అలా అమరత్వ సిద్ధి పొంది మహాశూన్యంలోనికి వెళ్ళి మళ్ళీ భూతలం మీదికి వచ్చిన వారు అలా యాక్టివ్ పార్టిసిపేషన్లో ఉంటూ ఉంటే అప్పుడు ఈ భూమి స్వర్గంగా మారుతుంది. అలాంటి మహానుభావులు, మహాపురుషులు ఈ భూతలం మీద సంచరిస్తూ ఉంటేనే హెవెన్ ఆన్ ద ఎర్త్, ఈ భూమి ఒక స్వర్గంగా మారుతుంది. అప్పుడే దాన్ని మనం భూతల స్వర్గము అంటాము. అందుకే ఈ భూమినే స్వర్గతుల్యం చేసుకోవాలి అనేది. స్వర్గం కోసం మనం ఎక్కడికో వెళ్ళిపోవాల్సిన అవసరం లేదండి. ఈ భూమినే స్వర్గంగా చేసుకోవాలి. మరి భూమినే స్వర్గంగా చేసుకోవాలంటే ఏం చేయాలి? నువ్వు సాక్షాత్తు భగవంత సిద్ధి పొందాలి. ఆ భగవత్ సిద్ధిని, ఆ దివ్యత్వ సిద్ధిని, ఆ అమరత్వ సిద్ధిని నువ్వు ప్రాప్తించుకున్న మరుక్షణమే ఆ యాక్టివ్ పార్టిసిపేషన్లోనికి ఒక పరమాత్మగా ఉన్న మా మరుక్షణమే. ఇప్పుడు నేను ఉన్నాను యాక్టివ్ పార్టిసిపేషన్లో ఈ సృష్టిలో, కానీ నేను ఒక ఆత్మగానే విరాజిల్లుతున్నాను. కానీ ఇంకొంతమంది ఉన్నారు, వారు నేను కేవలం శరీరాన్ని అన్న భావనతోటి యాక్టివ్ పార్టిసిపేషన్లో ఉన్నారు. అంటే ఆత్మజ్ఞానం ఇంకా తెలియదు, ధ్యానం చేయలేదు, వారు జ్ఞానబోధలు ఏమీ వినలేదు, తాము భగవంతుణ్ణి అన్న విషయం వారికి తెలియదు, ఇంకా వేరే వారిని పూజిస్తూ ఉన్నారు. వారు కూడా యాక్టివ్ పార్టిసిపేషనేనండి, కానీ వారు నెంబర్ 3 యాక్టివ్ పార్టిసిపేషన్లో ఉంటారు. అంటే ఏంటి? నేను కేవలం శరీరాన్ని అన్న భావనతోటి ఈ సృష్టిలో ద బాడీ యాక్టివ్ పార్టిసిపేషన్లో ఉంటారు. ఆ తర్వాత మనం ధ్యానం చేసిన తర్వాత పత్రిజీ లాంటి గురువులు, రామ్తా లాంటి గురువులు, వల్లల లాంటి గురువులు మనకి జ్ఞానబోధ చేసిన తర్వాత మనం ఆత్మలం అని చెప్పి మనం అర్థమైన తర్వాత నేను ఒక ఆత్మ పదార్థాన్ని, నేను శరీరాన్నే, కానీ శరీరాన్ని మాత్రమే కాదు, ఆ శరీరాన్ని సైతం సృష్టించినటువంటి ఆత్మ పదార్థాన్ని నేను అన్న అవగాహన మనకు వచ్చిన తర్వాత నేను కూడా యాక్టివ్ పార్టిసిపేషన్లో ఉంటాను. అది నెంబర్ 2 యాక్టివ్ పార్టిసిపేషన్. నెంబర్ 2 సెకండ్ స్టెప్ యాక్టివ్ పార్టిసిపేషన్ అంటే ఏంటండి? ఒక బాడీగా యాక్టివ్ పార్టిసిపేషన్లో ఉంటాను, ఒక సోల్గా యాక్టివ్ పార్టిసిపేషన్లో ఉంటాను. బాడీలోనే బాడీ ఉంటుంది, ద మైండ్ ఉంటుంది, ద బ్రెయిన్ ఉంటుందండి. మనసు, బుద్ధి, శరీరం, ఈ 3 కలిపే మనం బాడీ పార్టిసిపేషన్ అంటుంటాము. సో అప్పుడు నేను ఎలా ఉంటాను? నేను బాడీ పార్టిసిపేషన్లో ఉన్నాను, సోల్ యాక్టివ్ పార్టిసిపేషన్లో ఉన్నాను. నేను 2 యాక్టివ్ పార్టిసిపేషన్లో ఉన్నాను. ఒకవేళ నేను ఇప్పుడు ఈ జ్ఞానం తెలుసుకొని, ఈ అమరత్వ విద్య తెలుసుకొని, మోక్షమే కాదు, మోక్షం కంటే కూడా ఇంకా ఉన్నతమైనది ఇంకొకటి ఉంది, మోక్షం సాధించిన తర్వాత కూడా మనం సిద్ధి పొందవలసింది ఇంకా ఉంది అని అర్థం చేసుకున్నటువంటి నేను ఆ స్థితికి కనుక నేను చేరుకున్నప్పుడు అప్పుడు కూడా నేను యాక్టివ్ పార్టిసిపేషన్లో ఉంటాను. బట్ ద గాడ్ యాక్టివ్ పార్టిసిపేషన్లో ఉంటానండి. అప్పుడు బాడీగా యాక్టివ్ పార్టిసిపేషన్లో ఉంటాను, సోల్గా యాక్టివ్ పార్టిసిపేషన్లో ఉంటాను, నెక్స్ట్ ద గాడ్గా కూడా యాక్టివ్ పార్టిసిపేషన్లో ఉంటాను. ఈ 3 రకాల యాక్టివ్ ఉంటాడు. దట్ ఈస్ ద నెంబర్ 1. దట్ ఈస్ ద నెంబర్ 1. ఈ భూతలం మీద మనం చేయాల్సినటువంటి పురుషార్థం నెంబర్ 1, గాడ్ యాక్టివ్ పార్టిసిపేషన్ ఇన్ ది ఎంటైర్ యూనివర్స్. అలా యాక్టివ్ పార్టిసిపేషన్లోనికి మనం రావాలి. కానీ ఈ అమరత్వ సిద్ధి పొందాలి అంటే, మరణాన్ని జయించాలి అంటే అంత తేలికైన విషయం కూడా కాదండి, మరి అంత కష్టమైన విషయం కూడా కాదు. ఎంతోమంది జయించిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ జయించిన తర్వాత, సిద్ధి పొందిన తర్వాత వారి యాక్టివ్ పార్టిసిపేషన్లో వారి రోల్ వాళ్ళు చేస్తూ ఉంటారు తప్ప ఎక్కువగా మనకు అందుబాటులోకి రారు. అతి కొద్ది మంది మాత్రమే మనకు అందుబాటులోకి వచ్చారు కాబట్టి మనకు సమాచారం అలా ఉంది.
అంటే కొద్దిమంది సమాచారం మాత్రమే ఉంది. ఎందుకంటే తరతరాల నుంచి ఎప్పటి నుంచో మన మరణాన్ని నమ్ముకుంటూ వచ్చి మనిషి మరణించాల్సిందే అన్నటువంటి భావనతోటి వెళ్ళిపోయినప్పుడు మనం ఏం జరుగుతుందంటే మన శరీరం యొక్క ప్రక్రియను కూడా మనం మార్చుకున్నామండి. మీకు ఫిజిక్స్లో ఎంట్రోపీ సెకండ్ లా అని చెప్పి ఉంటుంది. మీకు సరే దీంట్లో అందరూ ఉన్నారు కాబట్టి ఫిజిక్స్లో ఉంటుందండి, ఇంటర్మీడియట్ ఫిజిక్స్లో ఉంటుంది, ఇప్పుడు 10th కూడా వచ్చినట్లుంది. ఎంట్రోపీ, సెకండ్ లా ఆఫ్ ద ఎంట్రోపీ అంటారు. అంటే ఒక వస్తువు నువ్వు అలా ఉంచినప్పుడు ఏం జరుగుతుంది అంటే వస్తువు తన ఉష్ణాన్ని కోల్పోవడం ప్రారంభిస్తుంది. ఎప్పుడైతే ఒక వస్తువు తన ఉష్ణాన్ని కోల్పోవడం ప్రారంభిస్తుందో అప్పుడు ఆ వస్తువు అనేది క్షీణించడం మొదలవుతుంది. ఒక వస్తువులో ఉష్ణం ఉన్నప్పుడే ఆ వస్తువులో జీవం ఉంటుందండి. ఒక వస్తువు యొక్క ఉష్ణము తగ్గిందంటే అది ఏ వస్తువు అయినా కానివ్వండి, అది మరణానికి దగ్గరలో వస్తుంది, క్షీణించడానికి దగ్గరలో వస్తుంది. అలాగే మన మానవ శరీరం కూడా కాలం గడుస్తున్న కొద్దీ తన యొక్క సహజమైన ఉష్ణాన్ని, వేడి వేరు ఉష్ణం వేరు. వేడిమి అంటే మనం బయట నుంచి మనం ఇప్పుడు చల్లగా ఉంది, ఒక చలిమంట కాసుకుంటాం, లేదా ఒక హీటర్ పెట్టుకుంటాం, అది వేడి. బయట నుంచి మనం తీసుకునేది వేడి. ఉష్ణము, శుద్ధ ఉష్ణము మన లోపల ఉత్పత్తి అవుతుంది. మనం తీసుకునే ఆహారం వల్ల, మనం తీసుకునే నీరు వల్ల, అంటే ద్రవ పదార్థాల వల్ల, తీసుకునే ఆహార పదార్థాల వల్ల, మన ఆలోచన విధానం వల్ల కూడా అండి. ప్లస్ మనం చేసే ధ్యానం వల్ల కూడా ఉష్ణం ఉత్పత్తి అవుతుంది. చూడండి, ఒక వ్యక్తికి చనిపోయినప్పుడు తన శరీరం ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుంది. అతను చల్లదనంలోకి వెళ్ళిపోయాడు కాబట్టి ఆటోమేటిక్గా శరీరం తన ఉష్ణాన్ని కోల్పోతుంది, తను చనిపోతాడు. దీని ఫిజిక్స్ సెకండ్ లా ఆఫ్ ఎంట్రోపీగా చెప్పుకుంటూ వచ్చింది. సో అలా శుద్ధ ఉష్ణాన్ని మనలో ఉంచుకోగలగడము అది తేలిక కాదు, కష్టము కాదు. మనం అనుకుంటే మనం చేయొచ్చు. అందుకే యోగ ప్రక్రియ, ధ్యాన ప్రక్రియ అనేది మనం ఎన్ని విధాలుగా చెప్పుకున్నా కూడా దాని అంతరంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటంటే నీ శరీరం యొక్క శుద్ధ ఉష్ణాన్ని కాపాడుకోవడము, నీ శరీరం యొక్క శుద్ధ ఉష్ణాన్ని మనం పెంపొందించుకోవడము. అలా శుద్ధ ఉష్ణాన్ని మనం పెంపొందించుకున్నప్పుడు మీకు నిజంగా ముసలితనం రాదండి. మీ శరీర ఉష్ణం తగ్గిపోతున్నప్పుడే మీకు ముసలితనం అనేది వస్తుంది. ఉష్ణం అలాగే ఉన్నప్పుడు ఏ వ్యక్తికి కూడా ముసలితనం రాదు. ఆ ఉష్ణాన్ని కాపాడుకునే ప్రక్రియలు కూడా మానవ జీవన విధానాలు అని మనకు చెప్తారండి వల్లలాల్ గారు. ఆ చాప్టర్లో మనం తెలుసుకుంటాం. అది 4th పిల్లర్లోకి వస్తుంది. మనం ఇప్పుడు 3rd పిల్లర్లో ఉన్నాము. దాంట్లో మనం నేర్చుకుంటాం ఎలాంటి ఆహార పదార్థాలని వల్లలాల్ స్వామి వారు చెప్పారు. దానివల్ల శరీరం యొక్క శుద్ధ ఉష్ణం ఎలా కాపాడబడుతుందో, ఎలా హెచ్చించబడుతుందో కూడా మనం తెలుసుకుంటాం. సో మాస్టర్స్, ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో మనం నేర్చుకున్నటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే మోక్షానికి సిద్ధికి గల ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి వ్యత్యాసము. 2 డిఫరెన్సెస్ కాదు, ఆ తేడా కాదు, వ్యత్యాసం. ఆ వ్యత్యాసాన్ని మనం తెలుసుకున్నాము. సో మోక్షము ఉంది, కానీ మోక్షం తర్వాత సిద్ధి కూడా ఉంది. ఆ సిద్ధితో మనం సకల సృష్టితో యాక్టివ్ పార్టిసిపేషన్లో ఉండాలి. అదే అమరత్వ సిద్ధి అంటారు. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఆ అమరత్వ సిద్ధికి సంబంధించినటువంటి వల్లలాల్ శ్రీ జ్యోతి రామలింగ స్వామి గారిగా కూడా మనం అభివర్ణిస్తాము. ఆ జ్యోతి రామలింగ స్వామి వారు ఏవైతే అద్భుతమైనటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చారో వాటన్నింటినీ కూడా మనం తెలుసుకుంటాము. వల్లలార్ విజ్ఞానాన్ని, ఇంత ఒక ఉన్నతమైనటువంటి ఒక శాస్త్రీయమైనటువంటి విజ్ఞానాన్ని నా ద్వారా మీ అందరికీ పరిచయం చేస్తున్నటువంటి పిఎంసి ఛానల్ వారికి వేల కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ ఛానల్ చూస్తున్నటువంటి వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ఎపిసోడ్ని అమరత్వ సిద్ధితోటి నేను ముగిస్తున్నాను. తర్వాత ఎపిసోడ్లో అమరత్వ సిద్ధికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా డీటెయిల్డ్గా మనం తెలుసుకుంటాము. సో అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.